శ్రీ గురుభ్యో నమః. మనము తులసీదాసు గారు రచించిన శ్రీరామచరితమానసంలో నుండి బాలకాండం చూస్తున్నాము. సిద్ధతపోధన జోగి జన సురకిన్నర ముని బృంద బసహిత సుకృతి సకల సేవహి శివ సుఖ కంద. సిద్ధులు, తపోధనులు, యోగులు, దేవతలు, కిన్నెరులు, మునులు ఆ కైలాసమున నివసిస్తూ ఉన్నారు. వారందరూ మిక్కిలి పుణ్యాత్ములు. వారు ఆనంద స్వరూపుడైన పరమశివుని ఆరాధిస్తూ ఉన్నారు. హరిహర విముఖ ధర్మరతి నాహి తేన రతః సపనహు నహి జాహి తహి గిరి పరపట విటప విశాల నిత నూతన సుందర సభకాల త్రివిధ సమీర సుశీతలి ఛాయ శివ విశ్రామ విటప శృతికాయ ఇక భారతి తర ప్రభు గయవు తరు బిలోకివురా అతి సుఖు భయవు నిజ కరడాసి నాగరి పుచాల బేటే సహజ హి శంభు కృపాల కుంద ఇందుధర గౌర శరీర భుజ ప్రలంబ పరిధన ముని చీర తరుణ అరుణ అంబుజ సమచరణ నకదుతి భగత హృదయ తమహరణ భుజగభూతి భూషణ త్రిపురారి ఆనను శరద చంద బిహారీ. హరిహర్ల ఎడ విముఖత గలవారు, భక్తి లేనివారు కైలాసమును కల్లో కూడా చేరలేరు. ఆ పర్వతం మీద విశాలమైన ఒక వటవృక్షం ఉంది. అది 6 ఋతువుల్లో కూడా నిత్యనూతనంగా పరమసుందరంగా ఉంటుంది. అక్కడ శీతల మంద సుగంధ పవనాలు వేస్తూ ఉంటాయి. ఆ చెట్టు నీడ మిక్కిలి ఆహ్లాదకరంగా ఉంటుంది. పరమేశ్వరునకు అది విశ్రాంత స్థానమని వేదాలు తెలుపుతూ ఉన్నాయి. ఒకానొకప్పుడు శివుడు ఆ వృక్ష ఛాయకు చేరి దాని చల్లని నీడలో హాయిని అనుభవిస్తూ ఉన్నారు. ఆయన పులి చర్మంపై కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన శరీరము మల్లెపూలు, చంద్రుడు, శంఖముల వలె తెల్లని కాంతితో శోభిల్లుతూ ఉన్నది. ఆజానబాహు అయిన శివుడు మునుల వలె నారవస్త్రాలను ధరించి ఉన్నారు. పాదములు అప్పుడే వికసించిన ఎర్రని పద్మాల వలె ఉన్నాయి. నఖకాంతులు భక్తుల హృదయాలలోని అజ్ఞానాంధకారాన్ని రూపమాపుతూ ఉన్నాయి. ఆయన నాగాభరణుడు. భస్మంతో అనులిప్తమైన ఆయన శరీర ఛాయ శరత్కాల పూర్ణిమ నాటి చంద్రుని కాంతులను తిరస్కరిస్తూ ఉన్నది. జటాముకుట సుర సరిత శిరా లోచన నలిన బిసాల నీలకంఠ లావణ్య నిధి సోహబాల విదుభాల. శిరమున జటాముకుటము, దానిపై గంగ కమలముల వంటి విశాల నేత్రాలు, నీలవర్ణ శోభితమైన కంఠము, లలాటమున నెలవంక. ఈ విధంగా శివుడు శోభాయమానుడై ఉన్నాడు. భైటే సోహ కామరిపు కేసి దరి శరీరు సాంతర సుజేసి పార్వతీ భల అవసరు జాని గయి సంబుపహి మాతు భవాని జాని ప్రియా ఆదరు అతి కిన్హా బమ భాగ ఆసను హర దీన్హా వైటి శివ సమీప హర్షాయి పూరబ జన్మ కదాచితాయి. పతి హేతు అధిక అనుమాని బిహసి ఉమా బోలి ప్రియవాణి కదా జో సకల లోకహితకారి सोई पूछन जहा शैल कुमारी विश्वनाथ मम नाथ पुरारी त्रिभुवन महिमा विदित तुम्हारी चर अरु अचर नाग नर देवा सकल करहि पद पंकज सेवा
కామ విజేత అయిన శంకరుడు మూర్తీభవించిన శాంతరసము వలె శోభిల్లుతూ ఉన్నాడు. ఇదే మంచి సమయము అని తలచి భవాని ఆయన కడకు వచ్చింది. శివుడు తన అర్ధాంగిని సాదరంగా తన వామభాగమున కూర్చుండబెట్టుకున్నారు. పార్వతీదేవి మిక్కిలి ప్రసన్నురాలై కూర్చొని తన పూర్వజన్మ వృత్తాంతాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నది. భర్తకు తనపై గల అమిత అనురాగాన్ని గ్రహించి ప్రసన్న చిత్తంతో మధురంగా ఇలా పలుకుతోంది. సర్వలోకహితంకరమైన కథను ఆమె పరమేశ్వరు నుండి వినగోరుతోంది. ఓ విశ్వనాథ, త్రిపురారి ప్రభు, నీ మహిమ ముల్లోకాలయందును ప్రసిద్ధము. చరాచర ప్రాణులు, నాగులు, మానవులు, దేవతలు అందరూ మీ పాదపద్మాలను సేవింతురు. ప్రభు సమరద గర్భజ్ఞ శివా, సకల కళాగుణధామా, జోగ జ్ఞాన వైరాగ్య నిధి, ప్రణత కల్పతరునామా. ప్రభు, మీరు సమర్థులు, సర్వజ్ఞులు, కళ్యాణ స్వరూపులు, అన్ని సద్గుణాలకును కళలకును కాణాచి, యోగ జ్ఞాన వైరాగ్య సముద్రులు, శరణాగతులకు మీరు కల్పవృక్షము. జౌమో పర ప్రసన్న సుఖరాసి, జానియ సత్య మోహిని జదాసి, तो प्रभु हरहु मोर अज्ञान, कहि रघुनाथ कदा विधिनाना, जासु भवनु सुरतरुतर होई, सही की दरिद्र जनित दुख सोई, शशिभूषण अस हृदय विचारी, हरहु नाथ मम मति भ्रम भारी, प्रभु जे मुनि परमारथ बादी, कहि राम कहु ब्रह्म अनादि, शेष सारदा वेद पुराना, सकल करहि रघुपति गुणगाना, तुम पुनि राम राम दिन राति, सादर जपहु अनग आराती, राम सो अवध नृपति सुत सोई, की अज अगुण अलख गति कोई. ఓ సుఖనిధి, మీరు నా ఎడ ప్రసన్నులైనచో, నిజంగా నన్ను మీ దాసురాలిగా భావించినచో, శ్రీ రఘురాముని కథలను చెప్పి నా అజ్ఞానాన్ని దూరం చేయండి. ఓ శశిశేఖర, కల్పవృక్షపు నీడలో నివసించు వానిని దారిద్ర్య దుఃఖము ఎట్లు దరిచేరుతుంది? కనుక మీ సామీప్యమున ఉన్న నన్ను నాలో మతిభ్రమకు తావు ఉండకూడదు. పరమార్థతత్వాన్ని తెలిసిన జ్ఞానులు, బ్రహ్మవాదులైన మునులు శ్రీరామచంద్రుని అనాది బ్రహ్మగా పేర్కొంటున్నారు. శేషుడు, శారద, వేదాలు, పురాణాలు శ్రీరాముని గుణములను ప్రస్తుతి చేస్తూ ఉన్నాయి. మీరును అహర్నిశలు రామ రామ అని సాదరంగా జపిస్తూ ఉంటున్నారు. ఈ రాముడు అయోధ్యాపతి కుమారుడైన శ్రీరాముడా, లేక జన్మరహితుడు, నిర్గుణుడు, ఊహాతీతుడు అయిన మరి యొక్క రాముడా? जो नृपतनयत ब्रह्म किमी, नारी बिरहमति भोरी, देखि चरित महिमा सुनता, भ्रमति बुद्धि अति मोरी. ఒకవేళ అతడు రాజకుమారుడే అయినచో నిర్గుణ బ్రహ్మ ఎట్లగును? నిర్గుణ బ్రహ్మమే అయినచో భార్యావిరహమునకు లోను అగుట ఎలా? ఒకవేళ ఆయన యొక్క మానవోచిత జీవన రీతిని, మరి ఒకవైపు ఆయన యొక్క లోకోత్తర మహిమలను చూచుచూ వినుచు నా మతి మిక్కిలి భ్రమకు లోనవుతున్నది. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.